అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే భవాని, దీక్షలో ఉన్నానండి. అయితే కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ఏదైతే హామీ ఇచ్చిందో ఆ ఇచ్చిన హామీని 100% పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మెగా డిఎస్సి ఉత్సవ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. డిఎస్సిలో ఎవరైతే ఎంపికయ్యారో ఆ అభ్యర్థులు 15,941 మంది అభ్యర్థులకి ఈరోజు డిఎస్సి నియామక పత్రాలు కూడా అందజేస్తూ ఉన్నారు. అంటే గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. ఇప్పుడు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు నియామక పత్రాలు అందుకునేవాళ్ళు. గతానికి ఇప్పటికీ ఈ పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకుని బేరీజు వేసుకుని చూస్తే ఏమనిపిస్తుంది? నమస్తే భవాని. ఇక్కడ రాజకీయాలు అయితే నేను మాట్లాడి ఉండేదాన్ని కాదు, మాట్లాడినాను కూడా మీకు చెప్పాను. కానీ ఇది ఏదైతే ఈ దసరా నవరాత్రుల్లో చదువుకున్న విద్యావంతులకి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అసలు కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, లేకపోతే ఒక డాక్టర్ అయినా, లాయర్ అయినా ఒక విద్యార్థి దశలోనే వస్తారు. ఆ విద్యార్థిని సరైన గైడెన్స్ లో పెట్టేటటువంటి టీచర్ పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే సచివాలయ సిబ్బంది అంటూ చాలా మందిని అపాయింట్ చేశారు. మీరు గమనించండి. ఎందుకంటే ఒక ఇంజనీర్ని పెట్టారు, ఒక ఏఎన్ఎం నర్సుని పెట్టారు, తర్వాత ఒక సర్వేయర్ని పెట్టారు, ఒక పంచాయతీ సెక్రటరీని పెట్టారు, ఒక విఆర్ఓని పెట్టినారు. ఇంతమంది పోస్టులు అపాయింట్ చేసినారే, ఒక లాయర్ని ఎందుకు అపాయింట్ చేయలేకపోయారు సచివాలయంలో? అంటే మీకు అన్ని సలహాలు ఇచ్చేస్తారు, ఒక న్యాయవాది కూడా ఉంటే బాగుండు కదా, ఎందుకు పెట్టలేదు అంటే ప్రశ్నించే అవకాశాన్ని ప్రజలకి కల్పించనివ్వరు వారు. అదే రకంగా డిఎస్సి రిలీజ్ చేయలేదు. డిఎస్సి రిలీజ్ చేస్తే వాళ్ళకి ఎవరు సరుకులు కూరగాయలు మోసే వాలంటీర్లు దొరకరండి. అందరూ డిగ్రీ చదువుకున్న బిడ్డలు. ఎందుకమ్మా ఈ వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారంటే, మేము అవనిగడ్డ డిఎస్సి కోచింగ్కి వచ్చినామండి, ఇక్కడ సంవత్సరాలు అయిపోతున్నాయి, మాకు పోస్టింగ్లో నియామకాలు ఇవన్నీ రావట్లేదు, అసలు డిఎస్సి రిలీజ్ చేయలేదు, నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అంటూ బాధపడుతూ అక్కడే పొలం పనికి వెళ్తూ, అక్కడే కూలి పని చేసుకుంటూ, అక్కడే కోచింగ్ మాత్రం ఆపకుండా చదువుకున్నటువంటి కొంతమంది విద్యార్థులను చూస్తే భలే ఆశ్చర్యం వేసిందండి. ఇక్కడి నుంచి ఉద్యోగంతోనే వెళ్ళాలి, వెనుతిరిగి వెళ్ళకూడదు అని మాట పెట్టుకొని వచ్చినానక్క. అందుకని వెనక్కి పోలేకపోతున్నాను. ఇక్కడ ఏదైనా చిన్న పని పిస్తే చాలక్క, అది కూడా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ లో క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ అవర్స్ చదువుకుంటాను, లేకపోతే పని చేసుకుంటూ చదువుకుంటాను, ఇట్లా అడుగుతున్న పరిస్థితులు అండి. చాలా దారుణం. అసలు నాకు నిజంగా నేను ఆ రోజు అనుకున్నాను అమ్మవారిని, తల్లి చదువుకున్న విద్యావంతుల్ని ఇంత నిర్వీర్యం చేసేస్తే ఇక రాష్ట్ర గతి పురోగతి ఏముంటుంది? ఎప్పుడు మేధావి మౌనంగా ఉండడమే ఏ విపత్తుకైనా కారణం అండి. ఎందుకంటే మేధావితనం లేని వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కురుక్షేత్రం మాట్లాడుకుంటే, కురుక్షేత్రం కౌరవుల వల్ల జరిగిందా అంటే అది తప్పండి. 3 మేధావులు మౌనంగా ఉండడం అని మనం భావించాలి. అది ద్రోణాచార్యుడు అవ్వచ్చు, భీష్మ పితామహుడు అవ్వచ్చు, కర్ణుడు అవ్వచ్చు. వీళ్ళు 3 అంత గొప్ప మేధావులే తప్పుని తప్పు అని ప్రశ్నించి కౌరవుల కర్త కర్మ క్రియ అయిన దుర్యోధనుని నిలదీసుంటే అప్పుడే ఆగిపోయిను. అంటే కురుక్షేత్రం కౌరవుల వల్ల జరిగిందా, వాళ్ళ అరాచకం వల్ల జరిగిందా అంటే కాదు, మేధావులు మౌనంగా ఉండబట్టి. అదే రకంగా రాష్ట్రంలో మేధావితనాన్ని మౌనంగా చేసేసి ఉద్యోగాలు రిలీజ్ చేస్తే ఎక్కడ వాళ్ళు తెలివితో రాష్ట్రాన్ని చైతన్యం చేస్తూ మనకి గెలుపునివ్వరు అని అనుకుంటారో వాళ్ళందరినీ అట్టే పెట్టి సరుకులు కూరగాయలు, అదేంటి సార్ చాలా దారుణం. నాకు ఇది బాధగా ఉండి నేను మీకు చెప్పాలనుకున్నాను. గతంలో కరోనా టైంలో మందు షాపుల ముందు టీచర్లను నుంచోబెట్టి అడుగు దూరం ఉండండి, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికే ఉండండి అంటూ టీచర్లని అక్కడ డ్యూటీలకు వేసినారు. అసలు ఎంత దారుణం అంటే, మనకి విద్య నేర్పించే గురువు ఎక్కడున్నా, మనం ఏ స్థాయిలో ఉన్నా మోకరిల్లిచ్చి నమస్కరిస్తాం. ఎందుకంటే తల్లి తండ్రి గురువు తర్వాతే దైవం సార్. దైవం నేను మొక్కే చెట్లో చూస్తాను, నేను ఇష్టంగా చదివే పుస్తకంలో చూస్తాను, కానీ అన్నిట్లోనూ వెతుక్కోవచ్చు దైవాన్ని. కానీ కళ్ళ ముందు కనపడే దేవతలు ఈ 3 గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ కొన్ని నామాలు వస్తుంటాయి.
తల్లి తండ్రి గురువు తర్వాతే దైవం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ ఉంటాయి కదండి. సో నేను మీకు చెప్పినాను, రాజకీయాలు అయితే నేను మాట్లాడను, కేవలం ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. 2014 నుంచి 19 వరకు 2 సార్లు రిలీజ్ చేశారండి. 2015, 18లో 2 సార్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే అసలు ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు ఎక్కడి నుంచి వచ్చినారు? ఆవిడ ఒక విద్యార్థే కదా. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారు, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు, వీళ్ళందరూ ఫస్ట్ చదువుకున్న పంతుళ్ళేనండి. తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ వృత్తో లేకపోతే లా వృత్తో ఇలా బయటకు వచ్చిన వారు. కానీ ఫస్ట్ వీళ్ళందరూ చదువుకున్న ఒక టీచర్లుగా ఉన్నవారు, అంటే బోధించడం తెలిసిన వారు, బోధనా ప్రవృత్తి కలిగిన వారు. వారు మాత్రమే చక్కటి ప్రవచనాలు లేకపోతే గొప్ప సందేశాన్ని ఇవ్వగలుగుతారు. సందేశం ఇచ్చేవాడు పర్ఫెక్ట్ గా ఉండుంటే రీచ్ అవుతుందండి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం ఒక్క అర్జునుడికి కాదు, సమస్త మానవాళికి అని. ఇలా ఎందుకు చేస్తున్నాను, ఇంతమందిని ఎందుకు జరుపుతున్నాను అంటే, పార్థ, ఇది నీ ధర్మం, ఇది నీ క్షత్రియ ధర్మం, నీ ధర్మం ఇలాగే ఉంటుంది, నువ్వు చెయ్యాలి. నువ్వు చంపకున్నను చావు వారెవరు, అంటే నువ్వేదో బ్రతికించాలనుకుంటున్నావు, ఎవరు ఇక్కడ బ్రతుకు వారెవరు లేరు. నువ్వు చంపకపోయినా వారు చనిపోతారు. ఇది ధర్మం, ధర్మం ఇలాగే ఉంటుంది. వాళ్ళు అధర్మాన్ని ప్రోత్సహించారు కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందండి. ఒకటే, ఎందుకంటే గత ప్రభుత్వం గురించి నేను విమర్శించను, కానీ వారు చేసిన పనుల వల్ల ఎంతమంది ప్రజలు నష్టపోయారు అనేది మీరు చూసినారు. కేవలం తిరుగుబాటు ప్రజల్లో వచ్చిందండి. ఇక్కడ కూటమి గొప్ప కాదు, ప్రజలు గొప్ప. ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అందుకనే 151ని కాస్త 11 కుదించినారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి అదే చెప్తున్నాను, ప్రజల్ని మనం దేవుళ్ళగా భావించాలి, ప్రజలే రాజులుగా భావించాలి. సో ఈ రోజు లోకేష్ గారు ఒక పెద్దగా దీని డిఎస్సికి సంబంధించింది, గత ప్రభుత్వంలో కూడా చివరిలో మారు మనసు పొందారు భవానీ గారు. చివరిలో మారు మనసు పొంది చివరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా 6000 పోస్టులకి నోటిఫికేషన్. అప్పటికప్పుడు ఇదిగో 3 నెలల్లో ఎగ్జామ్, 2 నెలల్లో ఎగ్జామ్ అంటే అసలు రాదు అనుకున్న వారికి అప్పటికప్పుడు వాలంటీర్ ఉద్యోగాల్లో ఉన్నారు, ఎక్కడో పనులు చేసుకుంటున్నారు, ఒరిస్సా బోర్డర్కి వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ పరిగెట్టుకుని వచ్చి మళ్ళీ డిఎస్సికి వేసుకుంటే కంగారు పడిపోతున్న పరిస్థితుల్లో వెంటనే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. అప్పట్లో 6000, దానికి డబల్ ఇచ్చినారా చూడండి. 10,000 పైచిలకు, 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులు ఒకేసారి రిలీజ్ చేయడం అంటే నిజంగా ఆచార్య దేవోభవ అనడం. ఇంతమంది గురువుల్ని ఈ సొసైటీకి పరిచయం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. వారే ఈ రోజు రాష్ట్రాన్ని మార్చగలరు. వారే రాష్ట్రంలో మనుగడ లేకుండా మరుగున పడిపోయినటువంటి చైతన్యాన్ని ప్రజల్లో నింపగలరు అని నేను భావిస్తున్నానండి. భవానీ, ఒక విషయం చెప్పండి. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటారు, గ్రౌండ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీచర్స్ల నియామకం అయితే జరుగుతుంది, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుందని జరుగుతుందని చెప్తున్నారు. స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది భవానీ? స్కూల్స్ లో ఇప్పుడు టీచర్ల నియామకం జరిగింది, కానీ స్కూల్స్ లో పరిస్థితులు బాగానే ఉన్నాయా, లేదంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? సార్, చాలా దారుణం భవాని. గతంలో స్కూళ్ళకి పెయింట్లు వేసినారు, చక్కగా ఆ పెయింట్లలో మొక్కలు లేకపోతే అవేవో చిత్రపటాలు చాలా చేసేసినారు. నేను ఒక రోజు ఒక స్కూల్ విద్యార్థిని అడిగిన, మీ స్కూల్ గేట్ బయట చాలా ఫోటోలు చిత్రీకరించినారు కదా, ఇట్రా అది ఎవరు చెప్పు అంటే, నాకేం తెలుసు అన్నాడు. అంటూ గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఒక మూల ఎక్కడో చెట్టు దగ్గర కూర్చొని ట్యాబ్ ఆడుతూ ఉన్నాడు. ట్యాబ్ ఆడుకోవడానికి ఏమి ఉండదు వాళ్ళకి, ఆ దాంట్లో ఇంకేమీ రావు, కానీ ఆ ట్యాబ్ ని ఎలా వాడాలో తెలియని పరిస్థితి. ఆ టైంలోనే కుంభవర్షం వచ్చేసింది. పాపం ట్యాబ్ తడిచిపోతుంది. ఇప్పుడు ఆ ట్యాబ్ ని కాపాడలేకపోతున్నాడు, అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు. నా దగ్గర కూడా గొడుగు లేదు, ఇద్దరం చెట్టు దగ్గరే ఉన్నాం, ఎందుకురా కంగారు పడతావు అంటే, ఈ ట్యాబ్ కేబుల్ అయితే మా టీచర్ చంపేస్తుంది, మేడం మీరు ఈ ట్యాబ్ ని కాపాడండి ప్లీజ్ అని అన్నాడు. నిన్ను నువ్వు కాపాడుకోవడం అనేసి ఈ యంత్రాల మీద అంత జాస ఏంట్రా అంటే, ఇది లేకపోతే స్కూళ్ళకి రానివ్వరు. కొన్ని దాంట్లో నీకేమన్నా అర్థం అవుతుందా అంటే, అర్థం అవడానికి చెప్పాల్సినటువంటి టీచర్లు సరిగా లేరు. ఈ రోజు ఇంగ్లీష్ మీడియాన్ని ఎంత స్వాగతిస్తామో, ఇంగ్లీష్ మీడియాన్ని బోధించగల గురువులు ఉండాలి. సరైన గురువు లేనిదే నీకు ఇంగ్లీష్ ఎలా చెప్తే, చాలా మంది మ్యాథ్స్ ఉంటారండి, ప్రత్యేకించి కొంతమంది మ్యాథ్స్ లెక్చరర్స్ దగ్గరికే స్టూడెంట్స్ ఎందుకు వెళ్తారంటే, వాళ్ళకి చెప్పే బోధనలో ఈజీగా రిసీవ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందండి. కొంతమంది చదువుతూ ఉంటారు క్లాసుల్లో పాఠాలు, మరి విద్యార్థులకి ఎవరికి అర్థం కాదు.
ఎందుకురా మార్కులు రాలేదంటే టీచర్ సరిగ్గా చెప్పలేదంట. మరి అవతలోడికి ఎలా వస్తుందంటే వాడెలా చదువుకున్నాడు? సో ఇటువంటి పరిస్థితుల్లో సరైన గురువులు ఉండాలండి. సో ఆ గురువులకి సంబంధించినటువంటి నియామకాలు చాలా ఇంపార్టెంట్. గతంలో ట్యాబ్‌లు రిలీజ్ చేశారు. ఎన్నో కోట్లు ఖర్చయినాయి. బట్ బైజూస్ కంపెనీ వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నారు. అంతా వ్యాపారాలే. వారితో మీరు వ్యాపారం చేసుకునే బదులు మీరు గురువులకి గురువులకి అవకాశాలు ఇచ్చి నియామకాలు ఇస్తే పిల్లలకి ఇదిగో ఇలా కాదురా నొక్కాల్సిందే ట్యాబ్, ఇదిగో ఇది నొక్కు, లేకపోతే ఇదిగో ఈ క్లాస్ చదువమ్మా అని చెప్పేవాళ్ళు కదా. అయినా చేతిలో యంత్రాలు ఉండకూడదు, పుస్తకాలు ఉండాలి. ఒక వయసు దాటిపోతే ఎలాగో ల్యాప్టాప్ లేనిదే, కంప్యూటర్ లేనిదే, ఫోన్ లేనిదే అవ్వనే అవ్వట్లా. కనీసం విద్యార్థుల చేతుల్లో అయినా సరే ఈ ట్యాబులు పెట్టి బంధించకండి. వాళ్ళకి అవసరమైతే మీరు కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కంప్యూటర్ ని పట్టుకోవాల్సిన పని ఉండదు. మహా అయితే కీబోర్డ్ ని టచ్ చేస్తాం. నా ఉద్దేశం ఏంటంటేనండి, వివేకానందులు గాని రామకృష్ణ పరమహంస వీరందరూ కూడా పుస్తకాలు పట్టుకొని ట్రావెల్ చేసినవారు. మీరు మహాత్మా గాంధీ గారు చూస్తే, ఫోటో కూడా చూస్తే చేతిలో బుక్, ఒక చేతిలో కర్ర ఉంటది ఎప్పుడు మీరు గమనిస్తే. ఎందుకంటే పుస్తకం మనిషికి ఒక శక్తినిస్తుంది. అందుకే మేము పలుసార్లు చెప్తాం, భగవద్గీత పారాయణం చేయండి, లలిత పారాయణం చేయండి అంటే మంచి మంచి వాక్యాలు, వేదాల్లోని వాక్యాలు మన నోట్లో ఉచ్చరించడం. అదే రకంగా మన చేతిలో ఒక పుస్తకం ఉండడం. సో ఈ చేతిలోంచి పుస్తకాలు తీసేసి బైజూస్ వాడితో వ్యాపారం చేయడానికి ట్యాబులు పెట్టేసినారా? ట్యాబులు పగిలిపోతేమో, పాడైపోతేమో, వర్షంలో తడిచిపోతేమోనని ఆ బిడ్డలు కంగారు పడిపోతల్లా. పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లో మీరు యంత్రం పెట్టేస్తున్నారు. టీచర్లు పెట్టాల్సినటువంటి, గురువులు పెట్టాల్సినటువంటి పాఠశాలలో పోస్టింగ్లు, పెయింటింగ్లు వేసిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల పురోగతి ఎటువైపు తీసుకువెళ్దాం అనుకున్నారు? సో నేను ఒక్కటే చెప్తున్నాను సార్, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మూలా నక్షత్రం సరస్వతీదేవి అవతారం రోజున మేము విజయవాడలో పుట్టి పెరిగినాం సార్. అందుకని కంపల్సరీ అలా మాల వేసుకుంటుంటాం. విజయవాడ పరిసర ప్రాంతాలంతా చదువుకునే వాళ్ళతో నిండిపోతుంది సార్. ఆ రోజు క్యూ లైన్‌లో పెద్దవాళ్ళ కంటే ఎక్కువ పిల్లలు ఉంటారు. అసలు 10 ఏళ్ళు, 16 ఏళ్ల పిల్లలు, ప్రతి ఒక్క విద్యార్థి, డిఎస్సి వాళ్ళు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఎందుకు వస్తారంటే, మాకు తల్లి చదువునిచ్చింది, దానికి ప్రతిరుణంగా మేము ఈ రోజు మూలా నక్షత్రంలో ఎన్ని గంటలైనా నుంచొని క్యూ లైన్‌లో అమ్మవారిని దర్శించుకోవాలంటూ వస్తారండి. అంతమంది విద్యావంతులకి, విద్యార్హత కలిగిన వారికి, వారిలో ఉండేటటువంటి గురుతత్వానికి, గురువులకి ఈ రోజు పెద్దపీట వేసిందనే భావించాలండి. ఈసారి మూలా నక్షత్రం రోజు, సరస్వతీదేవి అవతారం రోజున వచ్చేటటువంటి ప్రతి గురువు సంతోషంతో నాకు పోస్టింగ్ వచ్చిందని, లేకపోతే నేను నియామకంలో సెలెక్ట్ అయ్యానని, లేకపోతే వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ కూడా పోస్టింగ్లు వస్తాయని, ఒకసారి రాకపోయినా పర్లేదులే, తల్లి ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది, రెండోసారి వస్తుంది అనేటటువంటి మనోధైర్యంతో. ఎందుకంటే మా విజయవాడ గురించి చెప్పాలి సార్. మాకు ఇక్కడ పరమశివుడు ఎంత ప్రత్యక్షం అంటే అమ్మవారి కంటే రెట్టింపండి. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చినటువంటి కొండ ఇది. అమ్మవారు, అయ్యవారు ఇద్దరు సర్వశక్తి సంపన్నులు, ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉన్నటువంటి కొండ. విజయవాడ అంటే విజయాలకి గడ్డగా ఉంటుందండి. చదువులకి అడ్డా ఇది ఎప్పుడైనా. ఎందుకంటే అప్పట్లో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ బాగా ఇంప్లిమెంట్ అయ్యింది, ఎడ్యుకేషన్ బాగా ఫోర్స్ లో కొట్టింది. ఎందుకంటే అప్పట్లో చార్టెడ్ అకౌంటెంట్ చాలా ప్రయారిటీ ఉండేదండి ఒక 20 ఇయర్స్ బ్యాక్ అండి. సో అప్పట్లో సిఏ కోచింగ్ అకాడమీలు అన్ని ఇక్కడే ఉండేవండి. ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ ఇక్కడే ఉండేది. ఐఐటి కోచింగ్ సెంటర్లు ఇక్కడే ఉండేవి. గ్రూప్స్ కోచింగ్ సెంటర్లు ఇక్కడే ఉండేవి. అంటే విద్యలకి పెద్దపీట. అదే రకంగా విజయాలకి కూడా పెద్దపీట వేస్తూ ఈ రోజు అమరావతి సాక్షిగానండి మనం ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అమ్మవారి గొప్పతనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, అమరావతి రాజధాని రైతులండి పాపం వాళ్ళు పొంగళ్ళు పెట్టుకొని తల్లికి మన ఆవేదన చెప్పుకోవాలని వస్తుంటే 144 సెక్షన్ అమలులో చేసి వారిని నడి రోడ్డు మీద పొంగళ్ళ గిన్నెలు కింద పడేసి వాళ్ళని కాళ్లతో తొక్కినటువంటి దృశ్యం నాకు ఈ రోజుకి గుర్తుందండి. నా తల్లి శక్తి గల్లదైతే ఖచ్చితంగా వారిని గద్దె దింపుతుంది అని మనస్ఫూర్తిగా అనుకున్నామండి. ఎందుకంటే వారి చేతిలో ఆయుధాన్ని లేదు. ఆడవాళ్ళు, మహిళలు వేడివేడి పొంగళ్ళు నెత్తిన పెట్టుకుంటే అవి కింద పడేస్తే అసలు అవి చాలా మందికి పొంగళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. అప్పట్లో కూడా నేను పోలీసు వారిని నిలదీశాను. ఈ సమయం ఇలాగే ఉండదు, అదొక్కటి గుర్తు పెట్టుకోండి సార్. సమయం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నీది, రేపు వారి చేతుల్లో ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలని శాసించగల అమరావతి ఆడబిడ్డల్ని మీరు అవమానపరుస్తుంటే, భూములు ఇచ్చిన రైతుల మీద కేసులు వేస్తుంటే, తల్లికి చాలా దగ్గరగా ఉన్నారండి, కొండకి చాలా దగ్గర ప్రదేశం. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళలో ఎప్పుడు ఉంటుంది. మేము ఇంత ధైర్యంగా మాట్లాడతామంటే ఎవరైనా అడిగితే మేము చెప్తాం, మేము పుట్టింది విజయవాడలో, మాకు అమ్మవారి శక్తి ఉంటుంది,
నిండుగా ఉంటులే దుర్గ దీవెన అంటూ మహానటి సావిత్రి సినిమాలో కూడా ఒక లైన్ ఉంటుందండి. ఎందుకంటే ఆ ఆ- ఆ దుర్గ దీవెన మాకు నిండుగా ఉంటుంది. ఎందుకంటే మేము ఆ దరిదాపుల్లో పరిసర ప్రాంతాల్లో నేను నివసిస్తూ ఆ కృష్ణా వాటర్ ని తాగుతున్నాం కాబట్టి మాకు శక్తి బాగా ఉంటుందని మేము భావిస్తాం. సో అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్రం ఒక గొప్ప స్థాయిలోకి వచ్చింది అంటే దానికి కారణం అకర్మలు చేయడం, తప్పుడు పనులు చేయడం. ఇలా గురువులకి అవహేళనగా అసలు 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి రిలీజ్ కాకపోవడం ఏంటి? ఇది రిలీజ్ అయితేనే ఇక మనకి ఓటింగ్ వస్తుందన్న ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ ముందు అప్పుడు రిలీజ్ చేయడం హడావుడిగా. చూసినారా? అది అవకాశం వాళ్ళకి దక్కలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చేసి వాళ్ళ రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు చూడండి, 6,000కి 10,000 16,000 పోస్టులు పైచలకు ఒకేసారి రిలీజ్ చేయడం, దాన్ని ఒక గొప్ప ఈవెంట్ గా సెలబ్రేట్ చేయడం, కూటమి ఇచ్చిన మాటని కాపాడుకుంటూ అడుగడుగున ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ స్త్రీశక్తి పథకం అంటూ ఈరోజు బస్ప్రి అంటే మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి మా హస్బెండ్. మాకు ఏ పథకాలు రావు. అందుకనే నేను చాలా సార్లు ఆర్టీసీ బస్ ఎక్కుతూ ఆధార్ కార్డ్ చూపిస్తాను. ఎందుకు విజయవాడ నుంచి గుంటూరు మేము తీసుకెళ్తాం కదా కార్లు అంటే, వద్దొద్దు ఒక్క పథకాన్నన్నా నన్ను వాడుకోనివ్వండి అంటూ బస్ ఎక్కి నేను ఆధార్ కార్డ్ చూపిస్తానండి. చాలా సంతోషంగా మేము ప్రతిదీ యూజ్ చేసుకుంటున్నాం. అందరికీ ఉపయోగకరంగా ఉంది. ఇంకా గొప్పగా ఉండాలని ఆ దుర్గ దీవెనలు కూటమి ప్రభుత్వానికి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని. థ్యాంక్ యూ భవాని.